నమస్కారం అందరికి. ఇప్పుడు మనం డిగ్రీ సెమ్ 2 వాళ్ళకి ఇంగ్లీష్ లో ఉన్నాం కదా. సో ఇంగ్లీష్ లో మనం ప్రీవియస్ వీడియోలో 5th ఇంకా 6th యూనిట్స్ కంప్లీట్ చేసాము. ప్రోజ్, పోయట్రీ ఇంకా గ్రామర్ పార్ట్ కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం ఏదైతే 7th యూనిట్ ఉందో అందులో పోయట్రీ చూద్దాము. సో మనకి ఏం పోయం ఉందంటే ఏ డిఫరెంట్ హిస్టరీ అనేది ఉంది. సుజాత భట్ రాశారు. సో ఇప్పుడు మనం దీని సమ్మరీ చూద్దాము. సో ఇక్కడ మనకి సమ్మరీ అనేది ఇచ్చినారు. సో సమ్మరీలో మనకి ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ ఉంది సుజాత భట్ ది. సో సుజాత భట్ ఈజ్ అన్ అవార్డ్ విన్నింగ్ పోయట్. షీ స్పెంట్ మోస్ట్ ఆఫ్ హర్ చైల్డ్హుడ్ ఇన్ ఇండియా బిఫోర్ emigrating with her family to America. Her poetry captures the rhythms of natural speech and often reflects the emotions associated with navigating multicultural, multilingual context. Bhatt is also known for her translations of Gujarati and German literature into English. The poem A Different History was written by Sujata Bhatt and is about how the culture, language and identities of the colonizers have affected India's values, culture, region and spirituality. సో ఇది మనకి డిఫరెంట్ హిస్టరీ అనేది సుజాత భట్ రాశారంట. సో ఇందులో కల్చర్, లాంగ్వేజ్, ఐడెంటిటీస్ ఎలా ఎఫెక్ట్ అయినాయి ఇండియన్ కల్చర్, రీజన్ అనేది వేరే వాళ్ళ వల్ల అంటే బ్రిటిష్ వాళ్ళ వల్ల అని చెప్పి మనకి తను ఈ పోయం అనేది రాసి చెప్పిందనమాట. సో ఫస్ట్ స్టాంజా, the first stanza focuses on respect for region and education and on Indian culture. సో ఏదైతే ఫస్ట్ స్టాంజా ఉందో మనకి పోయంలో అది దేని మీద ఉందంట, ఏదైతే మన ఇండియన్ రిలీజియన్ ఉందో దాని రెస్పెక్ట్ మీద, ఎడ్యుకేషన్ మీద, ఇంకా ఇండియన్ కల్చర్ మీద ఉందంట. నెక్స్ట్ సెకండ్ స్టాంజా emphasizes how the language and the colonizers destroy this culture and values. సో సెకండ్ స్టాంజాలో ఏముంది, మన లాంగ్వేజ్, మన కల్చర్ ఇంకా మన వాల్యూస్ ని బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఎలా వాటిని నాశనం చేసిండ్రు అని చెప్పేది ఎక్స్ప్లెయిన్ చేసిరంట. ఎవరు, సుజాత భట్ గారు సెకండ్ స్టాంజాలో పోయంలో. This poem also focuses on the fact that language plays a crucial part in establishing national identity, linking people of the same nation together through common history and a shared culture. సో ఇక్కడ మనకి ఈ పోయం ఇంకా దేని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటదంట, లాంగ్వేజ్ అనేది ఎలా మన లైఫ్ లో క్రూషియల్ పార్ట్ అనేది ప్లే చేస్తుంది. సో లాంగ్వేజ్ వల్ల ఏమవుతుంది, పీపుల్ ఐడెంటిటీ అనేది ఫౌండ్ అవుతుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఎవరైతే మనకి మరాఠీ మాట్లాడతారో వాళ్ళందరూ ఒక రీజన్ లెక్క అన్నట్టు చూస్తాము. మళ్ళీ ఎవరైతే ఫ్రెంచ్ మాట్లాడతారో, ఎవరైతే డిఫరెంట్ లాంగ్వేజెస్ ఉన్నాయి, స్పానిష్, సో అలా ఎవరైతే ఏమేమి మాట్లాడుతున్నారో వాళ్ళ ఏదైతే లాంగ్వేజ్ ఉందో దాని వల్ల వాళ్ళ ఐడెంటిటీ అనేది ఫౌండ్ అవుతుంది కదా. సో ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ అనేది ఎంత ఇంపార్టెంట్, దాని వల్ల మనకి ఎంత ఉపయోగాలు ఉన్నాయని చెప్పి చెప్తుందంట తను. In the first stanza, the poem depicts Indian culture as the spiritual and region oriented and its attitude to books and knowledge sacred and respectful. సో ఫస్ట్ స్టాంజాలో ఇప్పటిదాకా మనం ఏం చూసినాము, రీజన్ గురించి, ఎడ్యుకేషన్ గురించి చెప్పిందని చూసినాం కదా. సో ఇందులో రీజన్ గురించి చెప్పింది, ఎడ్యుకేషన్ గురించి చెప్పింది, ఇంకా హోలీ బుక్స్ ఎలా పీపుల్ లైఫ్ ని ఎఫెక్ట్ చేస్తాయి అనేది కూడా తను రెస్పెక్ట్ఫుల్ వేలో ఎక్స్ప్లెయిన్ చేసిందంట. In the opening line of the poem, Great Pan, the Roman god of nature and fertility. సో ఏదైతే పోయం లైన్ ఉందో దాన్ని ఓపెన్ చేసేటప్పుడు తను గ్రేట్ పాన్ అని వాడిందంట. సో అది ఏంటిదంటే వర్డ్ రోమన్ గాడ్ అంట. అతను దేనికి వాళ్ళు రిలేట్ అయి ఉంటారంటే నేచర్ ఇంకా ఫర్టిలిటీ గాడ్ అంట. అతను is mentioned in order to introduce us to Indians' belief in multiple deities and to set the scene for the natural spiritual theme of the first stanza. సో అతని పేరు వాడిందంట సో దట్ ఇండియన్ బిలీఫ్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనే దానికి వాడిందంట. ఇందులో ఫస్ట్ స్టాంజాలో గ్రేట్ పాన్ అనేది రోమన్ గాడ్ నేమ్ వాడిందంట. In the Indian culture, spirituality and region and much more prominent than the western culture. సో ఏదైతే వెస్టర్న్ కల్చర్ ఉందో దానికంటే మన ఇండియన్ కల్చర్ ఏదైతే ఉందో అది చాలా స్పిరిచువల్ గా ఉంటదంట. But emphasizes this by the line, here's the gods roam freely. సో ఏదైతే మన ఇండియా ఉందో అక్కడ గాడ్స్ అనేవాళ్ళు అంటే దేవుళ్ళు తిరిగే విధంగా, ఫ్రీగా తిరిగే విధంగా మనం అంత పద్ధతిగా కల్చర్ తోని స్పిరిచువల్ గా ఉంటారంట. Where the use of word here suggests that this is not that case in other countries. సో హియర్ అని ఇండియా అని మెన్షన్ చేసిరు కదా, సో అది వేరే దేశాలలో కాదు, ఇక్కడే అన్నట్టు కాదు, తప్పుగా అర్థం చేసుకోవద్దు అని చెప్పి తను చెప్తుందంట.
ఆల్సో ద పోయం టెల్స్ us that in India animals are considered close to heaven. సో ఇక్కడ ఇండియాలో ఏవైతే యానిమల్స్ ఉంటాయో వీటిని మనం ఏం చేస్తాం, దేవుళ్ళ లాగా, ఇంకా వాటిని ఏవైతే మంచిగా చూసుకుంటాం కదా, సో దాని గురించి చెప్తున్నారు. నెక్స్ట్, అండ్ ద గాడ్స్ ఆర్ సెట్ టు టేక్ ఎవ్రీ షేప్ ఫామ్. సో ఇంకా ఇక్కడ ఇండియాలో ఏం నమ్ముతారు, దేవుడు ఏ షేప్ లోనన్నా ఏ ఫామ్ లోనన్నా ఉంటారని నమ్ముతారు. లైక్ మంకీ, స్నేక్స్, ట్రీస్, బుక్స్, సో అలాంటివన్నీ నమ్ముతాం కదా. యాజ్ ద గాడ్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ బోత్ లివింగ్ అండ్ ఇన్ యానిమేట్ ఆబ్జెక్ట్స్. సో ఓన్లీ లివింగ్ థింగ్స్ లైక్ ప్లాంట్స్ లోనే కాదు, నాన్ లివింగ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అందులో కూడా గాడ్ ఉన్నారు. లైక్ రాక్స్ లో కొంతమంది గాడ్ ఉన్నారు అనుకుంటారు కదా, సో అలాంటివి కూడా మన ఇండియాలో నమ్ముతారు అని చెప్పి చెప్తుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ అ స్పిరిచువల్ కనెక్షన్. సో అన్నిటికీ ఏదో ఒక స్పిరిచువల్ కనెక్షన్ ఉంటది ఈ ఇండియాలో. The poet has written this poem describing the British colonization days when the British oppressed the Indians. They forced them to learn the English language, though in India various languages were spoken. So British వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కావాలని ఏం చేసినారు, వాళ్ళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని ఇంట్రడ్యూస్ చేసి వెళ్ళిపోయినారంట. సో దట్ మన ఏవైతే ఇండియన్ లాంగ్వేజెస్ ఉన్నాయో అవన్నీ తొక్కుకపోవాలని చెప్పి. షీ ఈజ్ అనాయిడ్ అట్ ద యాటిట్యూడ్ ఆఫ్ ది బ్రిటిష్. సో తనకి బ్రిటిష్ వాళ్ళ యాటిట్యూడ్ నచ్చలేదంట, ఎందుకంటే వాళ్ళ లాంగ్వేజ్ ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి మన దగ్గరకు వచ్చి మనని స్లేవ్స్ చేసి మనని కొట్టి వాళ్ళ లాంగ్వేజ్ నేర్పించి వెళ్ళినందుకు తనకి వాళ్ళ బిహేవియర్ అనేది నచ్చలేదంట. షీ ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ హౌ బ్రిటిష్ ట్రై టు చేంజ్ ది ఐడెంటిటీస్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఇండియా విత్ అ స్కైప్. She claims that the future generation will love this strange language like they love their mother tongue. సో ఇప్పుడు వాళ్ళకి సపోజ్ ఇండియాలో చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి, చాలా పీపుల్ కి చాలా మదర్ టంగ్స్ ఉంటాయి కదా. సో బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళ లాంగ్వేజ్ ని వాళ్ళు ఎలా ఎక్కించెళ్ళినారంటే పీపుల్ మైండ్ లోకి, ఎవరైతే చిల్డ్రన్ ఉన్నారో ఫ్యూచర్ జనరేషన్స్ వాళ్ళు ఇంగ్లీష్ ని కూడా వాళ్ళ మదర్ టంగ్ లాగానే ఏదైతే ఈక్వాలిటీ ఉందో అలానే పెడుతూ రెండింటిని కూడా సమానంగా మదర్ టంగ్ నేర్చుకున్నట్టు నేర్చుకుంటారంట. అంటే ఈక్వల్ వాల్యూ ఇస్తారు అని చెప్పి చెప్తుంది. అకార్డింగ్ టు హర్, లాంగ్వేజ్ హ్యాడ్ బీన్ యూజ్డ్ యాజ్ అ వెపన్ టు టార్గెట్ ఇట్స్ విక్టిమ్స్ ఇన్ అ ఫిగరేటివ్ సెన్స్. ఇన్ ది ఇనిషియల్ స్టేజ్ ఇట్ ఈస్ డిస్క్రిప్టివ్ అండ్ దెన్ చేంజెస్ టు ఇంట్రాగేటివ్. సో స్టార్టింగ్ లో ఏదైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉండేనో అది ఓన్లీ డిస్క్రిప్టివ్ గా ఉంటుండే అంట, బట్ అది ఇప్పుడు ఇంట్రాగేటివ్ గా చేంజ్ అయిందంట. The cultural background of Sujata Bhatt is reflected in the first part of the poet. సో ఏదైతే పోయం లో ఉందో అందులో ఫస్ట్ ఏదైతే స్టార్టింగ్ స్టాంజా ఉందో అక్కడ తన కల్చరల్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని తను రిఫ్లెక్ట్ చేసిందంట, అంటే ప్రెజెంట్ చేసిందంట. ఎవరు? సుజాత భట్. She has referred to God and books to talk about Indian culture. సో ఏదైతే మన ఇండియన్ కల్చర్ ని తను రిప్రజెంట్ చేయడానికి బుక్స్ ని ఇంకా దేవుళ్ళని వాడిందంట. ఎందుకంటే మనము ఇండియన్స్ ఏం చేస్తాం, బుక్స్ లో ఇంకా ఏదైతే ట్రీస్ ఉంటాయో సో అందులో మొత్తం ని గాడ్ లాగా చూసుకుంటాం కదా, సో అది తను చెప్తుందంట. As we read the poem further, we realizes that she is talking about learning a new language. సో కొన్ని స్టాంజర్స్ ముందుకెళ్తే అప్పుడు మనకు అర్థమవుతుంది అంట తను మన ఇండియన్ కల్చర్ ప్లస్ ఇంకా వేరే లాంగ్వేజెస్, కొత్త లాంగ్వేజెస్ ఇంట్రడ్యూస్ అవుతున్నాయి కదా, సో దాని గురించి కూడా తను మాట్లాడుతుందంట. She admits that in spite of having to learn 4 languages, she has to adapt herself to the English language. సో అందరు ఏమనుకుంటారంట, మాక్సిమం 4-5 లాంగ్వేజ్ లో నేర్చుకోవడం బదులు ఉట్టి ఒక ఇంగ్లీష్ నేర్చుకుంటే చాలు కదా అని అనుకుంటారంట. సో తను అది ఎక్స్ప్రెస్ చేస్తుందంట. The poet explores the significance of language in this poem by using India as an example. సో అలా ఎప్పుడు ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే సరిపోతుంది కదా అని చెప్పి మనం ఎప్పుడు మన మదర్ టంగ్ ని మర్చిపోద్దంట. సిగ్నిఫికెన్స్ ఆఫ్ లాంగ్వేజెస్ యాజ్ అన్ ఆర్ట్ అండ్ అ వెపన్. సో అదొక ఆర్ట్, ఇంకొక వెపన్ లెక్క అంట మనకి. యాజ్ అ మీడియం ఆఫ్ షేరింగ్ కల్చర్ అండ్ ఐడెంటిటీ ఈస్ పోర్ట్రేడ్ ఇన్ దిస్ పోయం ఇన్ మెనీ వేస్. సో ఎలా మన కల్చర్ మన లాంగ్వేజ్ ద్వారా ఇంకా మన రీజన్ ద్వారా డిపెండ్ అయి ఉంటది అని చెప్పి తను ఇక్కడ మనకి ప్రెజెంట్ చేసిందంట ఈ పోయంలో. In this poem, in many ways, mainly by describing Indian spiritual culture and values and the negative effect that removing Indian's language has on its culture, history and on removing its national identity. So చాలా మంది పీపుల్ ఇప్పుడు ఇండియన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఓన్ మదర్ టంగ్ అంటే వాళ్ళ ఐడెంటిటీని మర్చిపోయి వేరే లాంగ్వేజెస్ అనేటివి అంటే లైక్ ఇంగ్లీష్ ని లేదంటే బ్రిటిష్ ఇంగ్లీష్, ఫ్రెంచ్ లాంగ్వేజెస్, జర్మన్ లాంగ్వేజెస్, సో అలాంటివన్నీ నేర్చుకొని మన దగ్గర ఏదైతే కల్చరల్ లాంగ్వేజెస్ ఉన్నాయి, మన ఓన్ మదర్ టంగ్స్ ఉన్నాయి, వీటిని మర్చిపోతున్నారంట. సో దానివల్ల ఏమవుతుంది, మన ఐడెంటిటీ అనేది పోతుంది.
in combination with using descriptive languages as well as literary techniques to convey the overall message of the poem better. This poem captures the impact that language has on culture in an interesting way with a historical touch of seriousness and provides a wide ground for further deliberation about its significance. సో ఇక్కడ మనకి ఏమంటున్నారంటే ఎప్పుడన్నా మనము ఒకవేళ మనం బ్రిటిష్ లో ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేసి వెళ్ళిపోయినారు కదా, సో మనం ఆ ఇంగ్లీష్ నేర్చుకోవద్దు అని లేదు. బట్ అలా అని చెప్పి మనం మన ఓన్ మదర్ టంగ్ నేర్చుకోవడానికి వెనకాడకూడదు. ఎందుకంటే మన ఓన్ మదర్ టంగ్ ఏదైతే ఉందో అది మన ఐడెంటిటీ అంటే మనని గుర్తించేది ఆ లాంగ్వేజే. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు కదా వీళ్ళు అమెరికనా, అట్లా ఉండదు. సో మన లాంగ్వేజ్ వల్ల మన ఐడెంటిటీ ఉంటది. మనం దాన్ని ఎప్పుడు వెనకాల వదిలేయకూడదు. మనం కావాలంటే మన మదర్ టంగ్ నేర్చుకుంటూ అప్పుడు వేరే లాంగ్వేజెస్ కి కూడా కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. బట్ అవే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మన మదర్ టంగ్ ను వదిలేయొద్దు అని చెప్పి మనకి ఇక్కడ ఏ డిఫరెంట్ హిస్టరీ అనే పోయం తోని సుజాత భట్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఇది మనకి పోయం. నెక్స్ట్ వీడియోలో ప్రోజ్ లెసన్ చూద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.